రైట్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే 1980 ప్రారంభంలో పాకిస్తాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని మూలం నిలిచేందుకు భారత్ ఇజ్రాయెల్ కలిసి ఒక గూఢచర్య ఆపరేషన్ ప్లాన్ చేశారని అమెరికా CIA మాజీ అధికారి రిచర్డ్ బార్లో తెలిపారు. అయితే అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆ ప్రణాళికను తిరస్కరించారని బార్లో పేర్కొన్నారు. పాకిస్తాన్లోని ఖుహూటా అహు కేంద్రాన్ని బాంబులతో ధ్వంసం చేయడానికి రూపొందించే ఆ ఆపరేషన్ అయితే ఆమోదైనమైతే ప్రపంచానికి వచ్చే అనేక సమస్యలు తప్పిపోయేవని ఆయన అభిప్రాయపడ్డారు. బార్లో 1980లో CIA కౌంటర్ ప్రొలిఫరేషన్ అధికారిగా పనిచేశారు. ఈ ఆపరేషన్ గురించి ఇంటెలిజెన్స్ వర్గాల్లో చర్చలు జరిగాయని గాని అది కార్యరూపం దాల్చలేదని, ఇందిరాగాంధీ ఆ ప్రణాళికను ఆమోదించకపోవడం సిగ్గుచేటంటూ బార్లో అభిప్రాయపడినట్లు చెప్పారు. ఆ సమయంలో పాకిస్తాన్ రహస్యంగా అణు వ్యవహారాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం ఉండడంతో భారత ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆ దాడి ద్వారా ఆ అణువాయుధాన్ని నాశనం చేయాలని యోచించిందని బార్లో చెప్పారు. ఇలాంటిదే జరిగితే ఇరాన్ వంటి దేశాలకు ఆ టెక్నాలజీ వెళ్లే ప్రమాదాన్ని నిరోధించవలసి అనుకున్నట్లు వెల్లడించారు. అయితే అప్పటి అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ప్రభుత్వం ఆ దాడికి తీవ్రంగా వ్యతిరేకమయ్యేది అని బార్లో సూచించారు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా అమెరికా గూఢంగా మద్దతు ప్రకటించినందున పాకిస్తాన్ సహకారం అవసరమని, అలా ఉండగానే కాతరమైన ఆపరేషన్ జరిగిన అమెరికా ప్రయోజనాలకు హానికరంగా ఉంటుందని పేర్కొన్నారు. బార్లో మరో వ్యాఖ్యలో పాకిస్తాన్ తరచుగా అమెరికాను బ్లాక్ మెయిల్ చేసిన వివరాలను గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ మాజీ అధిపతి మునీర్ అహ్మద్ ఖాన్ వంటి ప్రముఖులు తమ అణు కార్యానికి అడ్డుపరిస్తే ఆఫ్ఘనిస్తాన్ ముజాహిద్దీన్ కు మద్దతు నిలిపేస్తామని అమెరికా అధ్యక్షులు హెచ్చరించనున్నట్లు బార్లో చెప్పారు. ఇజ్రాయెల్లో ఆ క్రియాత్మక చర్యలో పాలు పంచుకున్నట్లు రొనాల్డ్ రీగన్ బహుశా ఆ దేశానికి గట్టి చర్యలు తీసుకుంటారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆ దాడి ఆఫ్ఘాన్ విషయాన్ని దెబ్బతీసే ఆయన వ్యాఖ్యానించారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అయితే అందిస్తారు. చెప్పండి చిదంబర్. మనం చూస్తున్న ఒక నిర్ణయము నిజంగానే ప్రపంచ గతిని మార్చగలిగే అవకాశం ఉన్న ఒక కీలకమైన ఒక అంశానికి సంబంధించిన డెసిషన్ మేకింగ్ లో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఎంత కాంప్లికేటెడ్ ని క్రియేట్ చేసిందన్న విషయాన్ని చెప్పే ప్రయత్నము రిచర్డ్ బార్లో అనే వ్యక్తి చెప్పారు. రిచర్డ్ బార్లో అనే వ్యక్తిని మనం చూస్తే ఆయన మాజీ CIA అధికారిగా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే అణు ఆయుధాల నిరోధక నిపుణులుగా కూడా ఉన్నారో ఆయన 1980s లో పాకిస్తాన్ లో కూడా ఏదైతే ఈ సీక్రెట్ గా అణు కార్యక్రమాన్ని చేసేందుకు ప్రయత్నం చేశారు. దాన్ని అప్పట్లో ఆయన ఆ ఇష్యూని కూడా బాస్ చేసిన వ్యక్తిగా అందరూ చెప్తుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ANI ఏదైతే ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాడో ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడే క్రమంలో ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన అణు కార్యక్రమము ఆ సందర్భంలో భారత్ అలాగే ఇజ్రాయెల్ దాని మీద దాడి చేయాలన్న నిర్ణయానికి సంబంధించిన ఒక అంశాన్ని ఆయన తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ టైంలో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఒక డెసిషన్ ఆ డెసిషన్ సరిగా తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఇవాళ భారత్ కానివ్వండి లేకపోతే ప్రపంచంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించిన ఇష్యూని డిఫరెంట్ గా మనం డిఫరెంట్ కోణంలో ఉండేది అనే విషయం అయితే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 1990లోనే పాకిస్తాన్ అప్పట్లోనే ఏదైతే ఈ F-16ల పైన అణు ఆయుధాలను తీసుకెళ్లేందుకు అవసరమైన ఒక ఏర్పాట్లు చేసుకుంటోందన్న విషయం
బయటపెట్టడంతో పాటు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే 1980లో ఏదైతే అంటే ఇజ్రాయెల్ అలాగే భారత్ కలిపి పాకిస్తాన్ అణు కేంద్రమైన బహుతా మీద చేయాలి అనేది, అంతేకాకుండా ఆఫ్ఘన్ ముజాహిద్ని సంబంధించి యుఎస్ కూడా పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని ఉదాసీనంగా అది చూసిందన్న విషయాన్ని కూడా బార్లో చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం సోలార్ అమెండ్మెంట్ అలాగే ప్రస్లార్ అమెండ్మెంట్ చట్టాలని పాకిస్తాన్ సహాయాన్ని ఆపేసేవని, కానీ యుఎస్ వాటిని పాటించలేదని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఓవైపు యుఎస్ కి సంబంధించి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఎలా ప్రయత్నం చేసింది, అంతేకాకుండా పాకిస్తాన్ అమెరికాను ఎలా బ్లాక్మెయిల్ చేసిందన్న విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయడంతో పాటు ఇప్పుడు భారతదేశం సంబంధించి చూసిన మాత్రము ఇందిరాగాంధీ అప్పుడు తీసుకున్న నిర్ణయము, ఆ నిర్ణయం తీసుకునే క్రమంలో ఇంకాస్త దూకుడుగా వ్యవహరించి ఇజ్రాయెల్ తో కలిపి ఒకవేళ పాకిస్తాన్ అణు స్థావరాన్ని కానీ ధ్వంసం చేసి ఉంటే ఆ టెక్నాలజీ ఇప్పుడు ఇరాన్కి వెళ్లేది కాదు. అలాంటి పరిస్థితి రాని నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం ఈ న్యూక్లియర్ వెపన్స్ కి సంబంధించి ఇబ్బంది పడుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలో కూడా తను చాలా విషయాల్ని పంచుకున్నారు. ఆ పంచుకునే నేపథ్యంలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఏషియా కంట్రీస్ కి సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడంతో పాటు తన వ్యక్తిగత జీవితాన్ని ఎట్లా అమెరికా నాశనం చేసిందనే విషయాన్ని కూడా తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో కూడా మై లైఫ్ వాస్ డెస్ట్రాయిడ్ అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. 18 years గా ఆయన ఒక మోటార్ హోమ్ లైఫ్ ఎలా ఉంటున్నారు అన్న విషయాన్ని కూడా చెప్పారు. ఆయన జాబ్ ని తీసేయడం కానివ్వండి, ఆయన మ్యారేజ్ లో వచ్చిన కాంప్లికేషన్స్ కానివ్వండి, అది ఏక్యూ ఖాన్ అణు సామ్రాజ్యాన్ని ఆపడానికి ఆయన ప్రయత్నించినందుకు గాను థార్న్ ఆఫ్ ది ఇన్సైడ్ అని అంటే అనే విధంగా ఆయన్ని చెప్పి మొత్తం జీవితాన్ని నాశనం చేశారనే విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ మొత్తం కాంట్రవర్సీలో భారత్ కి సంబంధించి ముఖ్యంగా ఇందిరాగాంధీ నిర్ణయానికి సంబంధించిన అంశాన్ని తెరపై తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, ఆ వ్యాఖ్యలు ఇందిరాగాంధీకి సంబంధించిన అంశం కానివ్వండి, ఇప్పుడు బీజేపీ అలాగే ఎవరైతే రైట్ వింగ్ ఉన్నారో రైట్ వింగ్ దాన్ని చాలా ప్రస్ఫుటంగా ప్రచారంలో తీసుకెళ్తుంది. తద్వారా భారత్ ఇప్పుడున్న పరిస్థితులకు కారణము అణుకి సంబంధించి ఏదైతే న్యూక్లియర్ వెపన్ సంబంధించి భయపడాల్సిన సిచ్యువేషన్ కి పూర్తి స్థాయిలో బాధ్యత కూడా ఇందిరాగాంధీ అనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనం విశ్లేషించాలి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.